ప్రియులందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ఈ దినము మనము విగ్రహారాధన చేయవచ్చా చేయకూడదా అనేటువంటి అంశం పైన మనం మాట్లాడుకోబోతుంటున్నాము. మనము ఇటు హైందవ టర్మినాలజీ ప్రకారంగా, ఇటు క్రైస్తవ టర్మినాలజీ ప్రకారం కూడా కొంత మట్టుకు మనము విశ్లేషణపూర్వకముగా మాట్లాడుకోబోతుంటున్నాం. కాబట్టి సావధానంగా వినవలసిందిగా మనవి. అయితే దేవుడు విగ్రహారాధన చేయమని ఎక్కడ చెప్పలేదు. దేవుడు చెప్పంది ఎప్పుడైనా మనుషులు చేస్తే దాని ద్వారా సర్వ విధాల నష్టము, అరిష్టము, కష్టము ఎదురుగాక తప్పదు. అందుకే విగ్రహారాధన చేయకపోవడం మంచిది. మరి విగ్రహము గురించి, ప్రతిమ గురించి, మరి ప్రతిమ మూర్తులను గురించి యజుర్వేద గ్రంథంలో అక్కడ 32వ అధ్యాయం 3వ శ్లోకంలో నా తస్య ప్రతిమ అస్తి, నా తస్య ప్రతిమ అస్తి అంటే దేవునికి ఏ రూపమును లేదు అని చెప్పి, దేవుడు నిరాకారుడు అని చెప్పి చెప్పబడ్డది. అలాగే అదే యజుర్వేద గ్రంథంలో 40వ అధ్యాయం 9వ మంత్రంలో అందంతమా ప్రవిశంతి మే సంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఉసంభూరాత ఉసంభుంత్య రహత అంటే ఇక్కడ మనము చూస్తుంటున్నాము. దీని అర్థం ఏంటిదనంటే, ఎవరైతే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి భూతాలు, అంటే మన పంచభూతాలు అనేకంగా ఉన్నాయి కదా, భూమి అనుకో, లేదా భూమి మీద ఉండేటువంటి అనేకమైనటువంటి కృత్యములు, లేదా గాలి వగైరా వగైరా, చెట్లు చేమలు, వీటిలో నుంచి ఏది కూడా మనము పూజింపకూడదు. అలా పూజిస్తే మరి చీకటి కలిగినటువంటి నరకానికి వెళతామని చెప్పి అక్కడ ఉద్ఘాటించింది మరి వేదం. ఇక్కడ మనం చూసినట్టయితే చాలామంది మనం హిందువులను తట్టి ప్రశ్నించినప్పుడు కొందరు గురువులే కావచ్చు, మరి కొందరు ఋషులే కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఆ గురువులు ఏమంటారనంటే, అయ్యా మరి విగ్రహారాధన చేయకూడదు కదా అని అంటే, లేదు చేయొచ్చు. ఎందుకనంటే నాటి వేద ఋషులు వాళ్ళు వేదాలు రచించినప్పుడు దేవుడు వారికి సాక్షాత్కరించాడు. కాబట్టి దాని ఫలితంగా దేవుని యొక్క అవలక్షణాలు, గుణాలను వాళ్ళు అభివర్ణించారు గ్రంథాలలో. కాబట్టి ఆ గ్రంథాలను అనుసారంగానే మేము ఈ యొక్క అంటే విగ్రహాలు అనేటువంటివి వచ్చినాయి. కాబట్టి ఈ రూపకర్తలందరూ కూడా ఆ గ్రంథములో వర్ణించినట్టుగానే మరి ప్రతిమలు చెక్కారు, తయారు చేశారు, కనుక వాటిని మేము పూజిస్తున్నామని అంటారు. కానీ ఇక్కడ చూసినట్టయితే దేవుని యొక్క అవలక్షణాలను, దేవుని యొక్క మరి ఆయన యొక్క సద్గుణాలను గ్రంథకర్తలు, మహర్షులు, వేద ఋషులు రాసినప్పుడు అభివర్ణించి ఉందురుగాక, ఒకవేళ అభివర్ణించి ఉండవచ్చు. కానీ ప్రత్యేకించి దేవుడు అభివర్ణించిన ప్రకారంగా విగ్రహాలు చేసుకొని మీరు పూజించాలి, మీరు వాటికి సాగిలపడాలి, మరి వాటిని మొక్కాలి, విగ్రహ ఆరాధన చేయాలని చెప్పి ఎక్కడ చెప్పబడలేదు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఒకవేళ వేద ఋషులు నిజముగానే వారు దేవుణ్ణి దృష్టించినట్టయితే, వాళ్ళు వర్ణించినట్టయితే, ఆ వర్ణన ప్రకారంగా ఆ యొక్క విగ్రహాలు ఉన్నట్టయితే, ఆ విగ్రహాలలో మనం దేవుణ్ణి కనుగొనలేము. కానీ
ఆ విగ్రహాల వెనుక ఆ దేవుడైతే ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి మనము కనుగొనాలి, ఆ దేవుణ్ణి మనం వెతకాలి. ఎలా అంటే ఒక బొమ్మ పండు మనం ఉన్నదనుకో, ముందట పెట్టుకుంటే ఆ పండు తింటే తినరాదు, చూసినా మన కడుపు నిండదు. కానీ నిజమైనటువంటి పండును మనం తిన్నప్పుడే మన కడుపు నిండుతుంది. అందుకోసమే ఒక శ్లోకంలో ఇలా చెప్పబడ్డది. ఏంటిదనంటే, నిజమైనటువంటి పండ్లను తినలేనటువంటి వాడట అతడు నీటిలో ప్రతిబింబించుచున్న చెట్ల ఫలాలను తినగోరు మూర్ఖునితో సమానంగా ఉంటాడట. అది మైత్రోపనిషత్తులో 2వ అధ్యాయం 22వ శ్లోకంలో ఇలా చెప్పబడ్డది. అనుభూతి వినా మూఢ వృధా బ్రాహ్మణి మోదతే ప్రతిబింబిత శాఖాగ్రాఫల స్వాధన మోదవత్. అంటే దేవుని గూర్చిన జ్ఞానము లేకుండానే దేవుని గూర్చి మాట్లాడుచు ఆనందించేటువంటి వాడట నీటిలో ప్రతిబింబించుచున్న చెట్ల ఫలములను తినగోరు మూర్ఖునితో సమానుడట. అంటే చెట్ల నుంచి పడినటువంటి ఒక ప్రతిబింబము, ఒక నీడను చూసి అదే పండు అని చెప్పి ప్రయాసపడేటువంటి వాని యొక్క ప్రయాసము వ్యర్థమైనట్టుగా, అతని కడుపు నిండనట్టుగా, ఫలితం లేనట్టుగానే ఒక విగ్రహాన్ని పూజించడం కానీ చేస్తే అలాంటి మరి నిష్ప్రయోజనంగానే మరి ఉంటుందట. కాబట్టి మనము నిజమైన దాన్ని చేరాలి, నిజమైన దాన్ని కోరాలి. అప్పుడు మాత్రమే మన అంతరంగంలో దేవుని గూర్చిన వాంఛ తీరుతుంది, లేదా దేవుడైనా మన వాంఛలను, దీవెనలు లేదా కోరికలను నెరవేరుస్తాడు, దీవిస్తాడు. అంతేగాని మనము కృత్రిమంగా పెట్టుకున్నటువంటిది ఏది కూడా మనల్ని దీవించదు. ఇప్పుడు వాస్తవంగా ఒక లాజిక్ ఉన్నది. ఒక అంబేద్కర్ యొక్క బొమ్మ, ఒక భగత్ సింగ్ బొమ్మ, మహాత్మా గాంధీ బొమ్మ మనం చూసినప్పుడు వారు సమాజానికి, సంఘానికి, దేశానికి ఏం చేశారు అనేటువంటిది వారి యొక్క వీరత్వము, వారి గొప్పతనము మనకు ఉట్టిపడినట్టుగా వారి యొక్క మరి ఫోటోలలో, వారి యొక్క ప్రతిమలలో మనం చూడగలుగుతాం. కానీ అది నిజమైన చరిత్ర. ఆ యొక్క ఫోటో పెట్టుకుంటే తప్పులేదు. ఇప్పుడు మా నాన్న, మా తాత నాకు స్ఫూర్తి, వారి ఫోటోలు పెట్టుకున్న తప్పులేదు. కానీ ప్రత్యేకించి వాటిని పూజించనవసరం లేదు. మా నాన్నలాగా నేను ఉండాలని కోరుకోలే, కానీ ఫోటోను పట్టుకొని పూజించనక్కర లేదు. నేను ఒక భగత్ సింగ్ లాగా, ఒక మహాత్మా గాంధీ లాగా, అంబేద్కర్ లాగా ఉండాలని చెప్పి వారి యొక్క ప్రవర్తన శైలిని నేను అలవరుచుకొని నేను కూడా సంఘానికి, సమాజానికి, దేశానికి ఏదైనా మంచి పని చేయాలని చెప్పి కోరుకోవాలని తప్ప వారికి మొక్కనవసరం లేదు, వారిని పూజించనవసరం లేదు. అలాగే మనము కూడా ఒకవేళ నీకు ఫలానది చారిత్రకంగా గురువు చెప్పినటువంటి విధంగా ఫలానా దేవుడు ఫలానా గ్రంథస్థము చేయబడ్డాడు, ఆయన అవలక్షణాలు ఇలా ఉన్నాయని చెప్పి వేద ఋషులు కానీ గురువులు కానీ చెప్పినప్పుడు దాని ప్రకారంగా వాళ్ళ యొక్క ప్రవర్తనను, వాళ్ళ యొక్క మాదిరిని, వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని మనం వెళ్ళాలి తప్ప మనం ప్రతిమలను పెట్టుకొని పూజించడము అవసరం లేదు. దాని ద్వారా అనర్థము, మరి దాని ద్వారా అర్థము లేనటువంటిదిగా ఉంటుంది, వ్యర్థముగానే ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు దేవుడు చేయమని చెప్పనేటువంటి దాని వెనుక ఎప్పుడు కూడా నష్టం అనేటువంటిది, వినాశనం అనేటువంటిది ఉండే ఉంటుంది. ఉదాహరణకు ఈ మధ్యనే కాదు, చాలా రోజుల నుంచి అది వేలం వెరిలాగా మరి ఈ గణపతి ఉత్సవాలను బట్టి మనం చూసినట్టయితే మట్టి విగ్రహంతో
పూజించేటువంటి ఆ యొక్క కల్చర్ పోయి అది హానికారకమైనటువంటి పదార్థాలతో హానికారకమైనటువంటి రసాయనాలతో చేయబడి మరి అంగరంగ వైభవంగా అలంకరించబడి మరి చిన్నది కాస్త పోయి పెద్ద పెద్ద ఒకరిని చూసి ఒకరు పోటీగా ప్రెస్టేజ్గా సవాలనుకుంటా పెట్టేటువంటి విగ్రహాలను బట్టి మనం చూసినట్టయితే దాని ద్వారా చాలా మరి అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు దారితీస్తుంది. రోడ్డు మీద మరి ఈ డీజే బాజాలతో డ్యాన్సులు అశ్లీలంగా వేసి ఇంట్లో ఉన్నటువంటి గౌరవంగా పూజించాల్సినటువంటి దేవుణ్ణి రోడ్డు మీదకి ఈడ్చి గౌరవం లేకుండా చేసి, అంతేకాకుండా ఆ విగ్రహాలను తీసుకెళ్ళి మరి నీటిలో కలిపినప్పుడు అక్కడ నీరు పాడవుతుంది, నీళ్ళల్లో ఉన్న జలచరాలు నష్టం కలుగుతుంది. అలాగే దాని ద్వారా పంట పొలాలకు వెళ్ళేటువంటి రసాయనాలు మరి పంట చేళ్ళు లేదా నేల కూడా మరి దెబ్బతింటున్నది. అంటే దేవుని పేరు చెప్పుకొని మనం దేవుని పేరు మీద చేసేటువంటి పని అది దేవుడు చేసినటువంటి ప్రకృతిని పాడు చేస్తుంది. ఇటు నేల దేవుడి అంటివి భూతల్లి అంటివి, నీరు దేవుడి అంటే గంగమ్మ అంటివి, అలాగే గాలి దేవుడి అంటివి. ఇలా పంచభూతాలను కూడా నువ్వు పాడు చేస్తున్నావు, ఖరాబు చేస్తున్నావు అని అంటే నువ్వు చేస్తున్నది అది భక్తేనా? ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు చేయమన్నదే చేస్తున్నావా, లేదా దేవుడు చేయమని చెప్పంది చేసి నువ్వు అరిష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావా? రోడ్డు మీద నువ్వు ట్రాఫిక్ జామ్ చేసి ఒకవేళ అతి దురవస్థలో ఏదైనా పేషెంట్ ఉంటే హాస్పిటల్ వెళ్ళలేక మధ్యలోనే తుటుకుమని ప్రాణం పోయేటువంటి విధము చేసేటువంటి పని మంచిది కాదు. డీజే బాజాలతో నువ్వు వెళుతుంటున్నప్పుడు ఎవరికైనా గుండె జబ్బు ఉంటే అక్కడిని ఆగి చనిపోతారు. అంతేకాకుండా మరి నువ్వు చేసేటువంటి ఈ పనుల వల్ల, అకృత్యాల వల్ల ఒక్కోసారి గణపతి నిమజ్జనం విషయంలో యాక్సిడెంట్ అయ్యి చాలామంది మరి నీళ్ళల్లో మునిగి కానీ తీసుకుపోయేటప్పుడు కరెంటు వైర్లు తాకి కానీ చనిపోవడం జరుగుతున్నది. అంటే ఇలా జరుగుతుంది కాబట్టి మరి ఇది విగ్రహారాధన చేయొద్దు అని అంటలేను నేను. అసలు మరి గ్రంథ ప్రమాణం కూడా లేదు. ఆ ఉద్దేశం పూర్వకంగా నేను చెప్పుచున్నాను. అయితే దేవుని విషయానికి మనం వచ్చినప్పుడు దేవుణ్ణి ఎవరు చూశారన్నది అక్కడ క్వశ్చన్ పుడుతుంది. దేవుణ్ణి చూడని వాడిని మనం ఆయన రూపకల్పన చేయడం కూడా తప్పు. ఒకవేళ రూపకల్పన చేసినా ఆ దేవుని యొక్క ఔన్నత్యము మహాత్యము ముందట ఆయనను ఒక చిన్న విగ్రహంలో మనం ఆయనను బంధించి పెట్టలేము. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ఒక చిన్న విగ్రహంతో ఆయనను కించపరచలేము, చిన్నగా చేయలేము. అందుకొరకు దేవుడు అనంతుడు, అంతేకాకుండా ఆయన నిరాకారుడు కూడా. ఆ నిరాకారుడైనటువంటి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి అని అంటే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది. యోహాను సువార్త 4:24 ఏం చెప్తుందనంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని చెప్పి అక్కడ రాయబడ్డది. దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే దేవుని యొక్క సత్యాన్ని మనలో ఇమిడించుకొని ఆయన గుణలక్షణాలను, ఆయన యొక్క మాదిరిని, ఆయన మనకు ఇచ్చిన స్ఫూర్తిని, ఆయన ఆదర్శాలను మనం తీసుకొని సత్యధోరణిలో మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు అది సత్యమవుతుంది. ఆత్మ అంటే అంతరాత్మ నుంచి దేవుణ్ణి ఆరాధించాలి తప్ప భౌతికమైనటువంటి వస్తు సముదాయాలను ఏదో విగ్రహానికి అర్పిస్తే విగ్రహం తింటుంది, ఆరగిస్తుంది, దాని ద్వారా ఖుషి అయిపోతుంది అని చెప్పి చేయడం ఏదైతే ఉన్నదో చాలా పొరపాటు. ఎందుకంటే ఆ యొక్క నువ్వు పెట్టినటువంటి విగ్రహానికి నోరుంది కానీ తినలేదు. కాబట్టి నువ్వు చేసేటువంటి దాంట్లో అర్థం అనేటువంటిది ఉండాలి. అర్థం అనేటువంటిది ఇక్కడ లేదు. అందుకోసము బైబిల్ గ్రంథంలో ఇంకో మాట కూడా ఒక చక్కని మాట రాయబడ్డది. ఏంటిదనంటే 40వ అధ్యాయంలో 25వ వచనము అలాగే 18వ వచనం ఏం చెప్తుందంటే,
ఆ దేవుని యొక్క రూపమును దేనితో పోల్చదు, ఏ రూపమునకు ఆయనకు సాటి చేయగలవు అని చెప్పి అక్కడ రాయబడ్డది. ఆయనను దేనితో పోల్చలేము, ఏ రూపమును ఆయనకు సాటి చేయలేము. అంటే ఏ రూపం అని అంటే ఒక విగ్రహమునకు సాటి చేయలేము, ఒక జంతువుకు సాటి చేయలేము, సృష్టిలో ఉన్నటువంటి ఏ సృష్టి పదార్థములకు ఆయన సాటి చేయలేము. చెట్టుకు, పుట్టకు, రాయికి, రప్పకు, పందికి, కోతికి, ఏనుక్కు, పాముకు, ఏ క్రిమి కీటకానికి మనం ఆయన సాటి చేయలేం. సాటి చేయలేనటువంటి మేటి అయినటువంటి అనంతుడైనటువంటి ఆ దేవుణ్ణి మనము ఎలా ఆరాధించాలంటే నీ హృదయాంతరంగంలో నుంచి సత్యముతో ఆయనను ఆరాధించాలి. అలా అయితేనే దేవుడు నీ యొక్క భక్తిని అంగీకరిస్తాడు. అయితే ఇక్కడ కేవలము మనము భౌతికపరమైన, లౌకికపరమైన ఎంటర్టైన్మెంట్ లేకపోతే విచ్చలవిడి ఆనందాలను మనం దానికి అలవాటు పడి ఆ విధంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యొక్క దీవెన పొందే బదులు దేవుని శాపము లేదా దేవుని యొక్క అరిష్టాలు మనకు ప్రాప్తించే విధంగా మనం ప్రవర్తిస్తుంటున్నాం. కాబట్టి ఇది సరి అయినటువంటిది కాదు, ఇది ఎవరు చేసినా సరైనది కాదు. చాలామంది అంటారు ఏందనంటే, క్రైస్తవులు మాత్రం విగ్రహారాధన చేయరా, అంతేకాకుండా యేసు యొక్క శిలువ ఉంటుంది కదా, యేసు యొక్క ప్రతిమ ఉంటుంది కదా అని అంటారు. కానీ బైబిలు దానికి ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయడం లేదు. కొందరు ఆర్సీఎం వాళ్ళు ఉండొచ్చు, కానీ నిజంగా ఆర్సీఎం వాళ్ళు బైబిల్ అనుసారమైనటువంటి భక్తులు కానే కారు. అది బైబిలే అందుకు ప్రమాణం. అయితే మరి ప్రొటెస్టెంట్ల వాళ్ళ దగ్గర కూడా ఈ ప్రతిమలు, సిలువలు కనబడతాయి. అవి కేవలం సింబాలిక్గా మాత్రమే పెట్టుకుంటాం తప్ప వాటిని పూజించం. కాబట్టి ప్రతిమలు కలిగి ఉండడం తప్పు లేదు, కానీ ప్రతిమ పూజ చేయడము తప్పు. ప్రతిమ పూజ చేయడము తప్పు. మరి దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే సత్క్రియలు, సత్కార్యాలు చేసి, ఆయనను సంకీర్తన చేసి, ఆయన వాక్యమును బోధించి లేదా విని, ఆయన గుణలక్షణాలను అందులో నుంచి సేకరించుకొని మనము వాటిని ధరించుకొని మన నిత్య జీవితంలో వాటిని అవలంబించినప్పుడు దేవునికి మరి మహిమ, ఘనత, ప్రభావములు లేదా స్తుతి ఆయనకు కలుగుతుంది. ఆయన నామమున ఒక సంకీర్తన కలుగుతుంది. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎవరైనా మరి ఒక దేవుని యొక్క ప్రతిమను పెట్టుకుంటున్నప్పుడు ప్రతిమను కాదు మనం చూడాల్సింది, ప్రతిమ వెనుక ఉన్న ఆయన యొక్క గొప్పతనాన్ని మాత్రమే మనం గుర్తించాలి. అయితే దాన్ని గుర్తించడానికి నేను ఒక ప్రతిమ పెట్టుకున్నా కాబట్టి దీన్ని పూజిస్తానంటే కొందరు అంటారు, ఇది ఎల్కేజీ వాళ్ళు చిన్న పిల్లలకు, యూకేజీ, ఎల్కేజీ చదువుకునేటువంటి పిల్లలకు లాంటిది ఈ యొక్క విగ్రహారాధన. ముందు ఫోటో పెట్టుకుంటాం, తర్వాత మా మనసు ఎప్పుడైతే దేవుని మీదకి వెళ్ళిపోతుందో విగ్రహాలు తీసేస్తామంటారు. తప్పు మాట అది. హిందువులు చాలా మట్టుకు ఈ మాట చెప్పేసి వాళ్ళు విగ్రహాలను డిఫెండ్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విగ్రహాలను తీసేయరు. ఎందుకంటే వారి జీవితాంతం విగ్రహాలతోటే ఉండి విగ్రహాలతోటే ఆరాధన చేసి వారి జీవితం ముగించుకుంటారు. దాని ద్వారా కటిక చీకటి కలిగినటువంటి నరకానికి వెళ్తారని చెప్పి యజుర్వేదం చెప్పినట్టుగా నరకానికి తప్ప వారు స్వర్గానికి, మోక్షానికి అసలే వెళ్ళరు. వారైనా కానీ ఎవరైనా కానీ విగ్రహారాధన అనేటువంటిది మహాపాపము. విగ్రహారాధన అనేటువంటిది మహాపాపము. ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. వినుచున్న ప్రతి వీక్షకులు, ప్రేక్షకులైనటువంటి ప్రతి వారు మరి ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు.